multiplication by multiplication by 25, multiplication by 25, multiplication by 25. 5ని 10/2 అన్నాను, 25ని 100/4 అంటున్నాను. అంటే ఏదైతే నంబర్ 25 తోటి లబ్ధం అవుతుందో రైట్, దానిని 4 తోటి డివైడ్ చేయండి. 25 × 64, 25 × 64, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది కాట్లేదు, అది టైప్ 2. 25 × 64, 64ని 4 తోటి డివైడ్ చేయండి, 4 16ల 64, అది గనక 4 తోటి డివైడ్ అవుతే చిట్ట చివరి డిజిట్లు 0 0 పెట్టుకోండి. కాబట్టి ఆన్సర్ ఎంత? 1600. 248, దీనిని 4 తోటి డివైడ్ చేయండి, 4 6ల 24, 4 2ల 8, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి 2 0లు చివరన పెట్టుకున్నా, 2 0లు చివరన పెట్టుకున్నా. 6200. 25 × 488, దీనిని 4 తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. 4 1s are 4, 4 2s are 8, 4 2s are 8, 4 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి చిట్ట చివర 2 0లు పెట్టుకోండి, చిట్ట చివర 2 0లు పెట్టుకోండి. ఈ 3 ప్రాబ్లంలు అందరికీ అర్థమైందా? 25 × 4 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఉందనుకోండి, దాన్ని 4 తోటి డివైడ్ చెయ్యండి. 64/4, 4 16ల 64, 16, అది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 0లు ఎడద ఎండ్ పెట్టుకున్నా. 248, 4 తోటి డివైడ్ చెయ్యండి, 4 6s are 24, 4 2s are 8, 62, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి 2 zeros ఎట్ ద ఎండ్ పెట్టుకున్నా. ఇది 4 తోటి డివైడ్ అవుతే 122, 2 0లు చివరన పెట్టుకున్నా. సార్ మాది ఇది ఎట్లా సార్? 25 × 38 ఎలాగా? దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా? 25 × 2 × 19గా రాసుకోవచ్చా? 25 × 2 50, 50 × 19. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 5 × బేసి సంఖ్య 5 × 19, 5 × 19, 5 × బేసి సంఖ్య అంటే 19కి ఒకటి తక్కువ ఎంత? 18, 18కి సగం ఎంత? 9, బేసి సంఖ్య కాబట్టి 5 × 10 కాబట్టి ఎనీ నెంబర్ × 10 యూనిట్ డిజిట్ 0 ఉంటుంది, యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. 25 × 38, 38ని 2 × 19గా రాసుకోవచ్చు. 25 2s are 50, 50 × 19, 19, 5 × 19, 5 × 19 ఆన్సర్ ఎట్లా? 19 అనేది బేసి సంఖ్య, దానికి ఒకటి తగ్గించండి, 18, /2 ఎంత? 9, యూనిట్ డిజిట్ 5 ఉంటుంది. 10తో మనం ఏ నంబర్ 10 తోటి లబ్ధం చేసినా యూనిట్ డిజిట్ 0, యూనిట్ డిజిట్ 0. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? సపోజ్గా 25 × ఫర్ ఎగ్జాంపుల్ 22 రైట్, ఆర్ 122 చేద్దాం. అంటే ఇదేమవుతుంది? 25 × 2 × 61, అంటే ఇది 50 × 61, అంటే ఇది 5 × 61 × 10. 5 × బేసి సంఖ్య, దీనికి ఒకటి తగ్గించాలి, 60, 60కి సగం ఎంత? 30, యూనిట్ డిజిట్ 5, × 10 కాబట్టి 0, × 10 కాబట్టి 0. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 25 × 122. మీకు ఇంకా సార్ అన్నీ సరి సంఖ్యలు ఉన్నాయి, బేసి సంఖ్యలు ఉంటాయి ఎలా సార్? అది కూడా మీకు డౌట్ రావచ్చు. 25 × 37 రాసుకోండి సార్. 25 × 37, 37 37కి దగ్గరగా ఉన్న 4 యొక్క గుణిజం ఎంత? 36. 25 × 36 + 1. ఆర్ యు ఆల్ విత్ మీ?
అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, 25 ఇంటూ 36, 25 ఇంటూ సరి సంఖ్య ఆల్రెడీ చేసాం, 36/4 ఎంత? 9. ఇది సరి సంఖ్య కాబట్టి 2 zeros, 25 ones are 25. ఆన్సర్ ఎంత? 925. ఆన్సర్ ఎంత? 925. 25 ఇంటూ సరి సంఖ్య చూసాము, 25 ఇంటూ బేసి సంఖ్య చూసాం. 25 ఇంటూ 37, 37ని నేను 36 + 1గా రాసుకున్నాను. సపోజ్గా 25 ఇంటూ 14, సపోజ్గా 49. ఆన్సర్ ఎంత చెప్పండి? 25 ఇంటూ 48 + 1, 48ని 4 తోటి డివైడ్ చేస్తే రైట్ 12. 25 ఇంటూ సరి సంఖ్య కాబట్టి 0 0 ప్లస్ 25 అంటే ఆన్సర్ ఎంత? 1225. 1225. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా నేను ఏదైతే చెప్తున్నానో మీరు సొంత ప్రాబ్లమ్స్ తోటి సాల్వ్ చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 25 ఇంటూ బేసి సంఖ్య చూసాం, 25 ఇంటూ సరి సంఖ్య చూసాం. అందరూ యాప్లో చూస్తున్న వాళ్ళందరికీ దయచేసి రిప్లై చేయండి, క్లియర్ అవుతాయి. 25 ఇంటూ బేసి సంఖ్య చూసాము, 25 ఇంటూ సరి సంఖ్య చూసాం, 5 ఇంటూ బేసి సంఖ్య చూసాము, 5 ఇంటూ సరి సంఖ్య చూసాం. అందరికీ